ये पैसे देकर बुलाई गई भीड़ नहीं है, ये दारू पिलाकर चिकन खिलाकर जबरदस्ती ट्रकों में भर भर कर लाए गए लोग नहीं है। ये सब अपने आप आए हैं और इनके दिलों में विश्वास है। ये अच्छा आदमी है, ये अच्छा नेता है, ये हमारा भविष्य सुधारेगा, ये अच्छी सरकार बनाएगा। 10,000 కోట్లు ఫీజు రీయింబర్స్మెంట్ బాకీ ఉన్నాడు. ఆ పిల్లల తరపున కాలేజీ వాళ్ళు అడిగిన రేవంత్ రెడ్డిని, అయ్యా ఆ డబ్బులు కాలేజీ నడవాలి, లేకపోతే పిల్లల బతుకు ఆగమైతది, మేం సర్టిఫికెట్లు ఇయ్యలేము అంటే ఇవాళ రేవంత్ రెడ్డి ఆ కాలేజీలను బెదిరిస్తున్నాడు. నేను పైసలు ఇయ్యా, నీ కాలేజీల మీదే దాడి చేపిస్తా.